గురువుగారు మనకిప్పుడు చాలా మందికి జాతకాలు చూస్తేనో, లేకపోతే నాకు గ్రహాలు అనుకూలించట్లేదు, అందుకే ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. అయితే ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలి అనంటే ముందుగా ఏం చేయాలి గురువుగారు? ఘనాధిపత్యం. హ్మ్. ఘనాధిపత్యం అంటే విఘ్నాలు కలగకుండా ఉండాలన్నా మనం గణపతిని ప్రార్థించాలి కదా ఫస్ట్. అవును. అసలు ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి. అంటే ఏంటి విఘ్నాలు వస్తున్నాయి కదా! మరి విఘ్నాలు అంటే ఇవన్నీ తొలగించేవాడు ఎవడు? గణపతి. గణపతి. ఎవరైతే ఉదయాన్న లేవగానే ఓకే. అంటే మంచం మీద నుంచి మెలుకువ వచ్చే సమయంలోనే హ్మ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మాక్సిమం అందరూ కూడా సూర్యోదయానికన్నా ముందు లేచే విధంగా ప్రయత్నం చేయండి. హ్మ్. ఓకే. సూర్యోదయం అయిపోయిన తర్వాత లేచో, నేను సూర్యోదయం అయిపోయిన తర్వాత అని చెప్తే చాలా తక్కువే ఉద్యమం. 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు లేవటం కాదు. మాక్సిమం ఓకే. మీరు సూర్యోదయానికన్నా ముందు లేచే ప్రయత్నం చేయండి. మనం లేచేటప్పుడే మనకి మనస్సులో గణపతి యొక్క మూర్తిని మనం దర్శించుకోండి. ఓకే. ఆయన యొక్క షోడశ నామాలు 16 నామాల్ని ఒక్కసారి స్మరించుకోండి. హ్మ్. మీకు అసలు మీకు విఘ్నాలు కలుగుతాయమ్మా? ప్రతిరోజు ఈ విధంగా చేయండి. హ్మ్. మళ్ళీ మీరు ఒక 40 రోజుల తర్వాత, ఒక మండలం రోజుల తర్వాత, 42 రోజుల తర్వాత మళ్ళీ నాకు చెప్పండి, గురుగారు నేను ఇలా తలుచుకున్నా కూడా నాకు అడ్డంకులు వస్తున్నాయని. నో, నో వే. ఓకే. అదేవిధంగా గణపతిని మనం అంటే కలియుగంలో ఒక గొప్పతనం ఉంది తల్లి. హ్మ్. కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో భగవన్నామ స్మరణతోనే మనం ముక్తిని సాధించగలం హ్మ్. అని మనకి పురాణ వచనం. మరి నిజంగా ముక్తి వచ్చేస్తుందా? అందరికీ భగవన్నామ స్మరణ చేస్తే ముక్తి వచ్చేస్తుందా అంటే లేదు కదా. సాధన చేయాలి, చాలా సాధన చేయాలి. హ్మ్. కాకపోతే గణపతి యొక్క మూల మంత్రం ఎవరైతే ప్రతిరోజు దాన్ని జపిస్తారో హ్మ్. వాళ్ళ యొక్క లైఫ్లో విఘ్నాలు అనేది ఉండదు. ఓకే. ఓకే. అంటే నేను ఉపాసించేది లక్ష్మీ గణపతి, అలాగే మహాగౌరి. హ్మ్. అంటే ఏ మంత్రాలైతే సిద్ధించినయో అవి మాత్రమే మనం మళ్ళీ ఇంకొకరికి ఇచ్చే అర్హత ఉంటుంది. ఓకే. మంత్రదానం ఇచ్చే అర్హత ఉంటుంది. హ్మ్. కొన్ని వేల మందికి ఇప్పటి వరకు లక్ష్మీ గణపతి మంత్రాన్ని దానంగా ఇచ్చా. హ్మ్. మహాగౌరి మంత్రాన్ని నా శిష్యులకి, అంటే నా దగ్గరికి వచ్చి విద్య నేర్చుకునే వారికి, హ్మ్. జ్యోతిష శాస్త్రం కానీ, వాస్తు కానీ, సంఖ్యాశాస్త్రం కానీ, హస్త సాముద్రికం కానీ నా దగ్గరికి వచ్చి నేర్చుకునే వాళ్ళకి మాత్రమే మహాగౌరి మంత్రాన్ని వాళ్ళకి దానంగా ఇస్తా. మరి మారుతున్న కాలానుగుణంగా హ్మ్. ఓకే, బీజాక్షర మంత్రాలు బయటికి చెప్పేవి కావు, కానీ ఎంతో మారుతుంది. ఇప్పుడు గురుగారు మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం, హ్మ్. మేము 2 సంవత్సరాలకి ఎప్పుడో వస్తాం మీ దగ్గరికి, అప్పుడు దాకా మీరు మంత్రం చెప్పకపోతే మేము ఎట్లా? హ్మ్. ఆ తపన కావాలి. ఓకే. ఓకే. అటువంటి తపన ఉన్న వాళ్ళ కోసమైనా సరే మీడియా ముఖంగా చెప్పటానికి హ్మ్. సిద్ధమయ్యాను. ఓకే. నో మీడియాలో నేను చాలాసార్లు లక్ష్మీ గణపతి మంత్రాన్ని హ్మ్. వివరంగా చెప్పా. ఓకే. అంటే ఎవరైతే నిజంగా తపిస్తారో ఒక మంత్రం కావాలి, నాకు మంత్ర బలం కావాలని, హ్మ్. వారు గురుస్థానంలో నన్ను ఊహించుకొని నేను చెప్పే ఈ లక్ష్మీ గణపతి మంత్రాన్ని 3 సార్లు నేను చెప్తాను. మళ్ళీ 3 సార్లు మీరు రిపీట్‌గా దాన్ని చాంటింగ్ చేయండి. హ్మ్. అంటే అక్కడ మంత్రాన్ని నా దగ్గర నుంచి మీరు స్వీకరించినట్లు. ఓకే. ఆ తరువాత ఒక మండలంలో హ్మ్. అంటే ఒక 42 రోజుల్లో 1,00,000 జపం కంప్లీట్ చేయండి. హ్మ్. ఓకే. మీ జీవిత కాలంలో ఒక 5,00,000 కంప్లీట్ చేయగలిగితే అంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పిందంటే ఒక్కొక్క బీజాక్షరానికి 1,00,000 అక్షరాల రక్ష చేయమంది హ్మ్. మంత్రం సిద్ధించడానికి. కానీ కలియుగంలో ఏంటంటే మాక్సిమం 5,00,000 చేయగలిగితే హ్మ్. మనం ఆ యొక్క మంత్ర సిద్ధిని పొందుతాము. ఓకే. ఓకే. ఎప్పుడైతే మనకు మంత్ర సిద్ధి కలుగుతుందో మనకు ఆ సింప్టమ్స్ మనకు తెలుస్తాయి. హ్మ్. 100% తెలుస్తాయి. అంటే మనం ఏదైతే మాట్లాడుతుంటామో అవి జరగడం మనం హ్మ్. ప్రత్యక్షంగా చూస్తాం. అంటే సినిమాలో చూపించినట్టు ఇట్లా అనంగానే ఇట్లా అవడం కాదు తల్లి. ఓకే. అంటే మనం హ్మ్. రియల్‌గా మనస్పూర్వకంగా మనం లోపల నుంచి మనకి స్వామివారు ఏదో చెప్పారు, మనం అది బయటికి అన్నాం. హ్మ్. ఓకే. దాన్నే వాక్శుద్ధి అంటాం. ఓకే. ఎప్పుడైతే అంటామో అప్పుడు అది జరిగి తీరుద్ది. హ్మ్. ఓకే.
నేను చెప్పే ఈ లక్ష్మీ గణపతి మంత్రం అద్భుతంగా ఒక 42 రోజుల పాటు 1,00,000 జపం ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో తిరుగు అనేదే ఉండదు. హ్మ్. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని కింద మీకు క్లియర్గా డిస్ప్లే కూడా చేపిస్తాను. హ్మ్. ఈ మంత్రాన్ని అంటే ఎటువంటి తప్పిదం లేకుండా, ఎటువంటి తప్పులు దొరకకుండా, బీజాక్షరాలు కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మంచిగా శ్రద్ధతో ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో, ఉపాసన చేస్తారో వారికి జీవితంలో జరగట్లేదు, హ్మ్. నాకేదో అడ్డంకులు వస్తున్నాయి అనే ముచ్చటే లేదు. ఓకే. అంటే గ్రహాలు ఇవన్నీ ఇంకా పక్కన పెట్టి జస్ట్ ఇది చదివితే సరిపోతుంది. మనం ఇంకొక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం నాన్న. హ్మ్. అసలు కలియుగంలో నామస్మరణే ఎందుకు చేయాలి హ్మ్. అనేది మనం ఇంకొక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే గురువుగారు.